గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చేస్తున్నారమ్మా? టిఫిన్లు అయినాయి అమ్మా, వంటలు అయినాయండి అమ్మా. పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారమ్మా. ఏం చేస్తున్నారు? ఇదిగో రైస్ వండుతున్నాను. రైస్ అయిపోయింది. ఏం చేస్తాను తెలుసా? కూర వండుతున్నా. ఎందుకో అన్నీ కలిపెట్టా. కూర వండుతున్నాను, మీరు చూడండి. ఏమి కూర వండుతున్నాను తెలియనా మీకు? బెండకాయ పులుసు. నీకేం తెలుసు? ఫ్రెండ్స్, బెండకాయ పులుసు వండుతున్నానండి. అన్నీ కలిపెట్టా. ఇదిగో చూడండి, అన్నీ కలిపెట్టా. అంటే అన్నీ కలిపెట్టేసా. టమాటా, బెండకాయ, ఇగో ఉప్పు వేస్తున్నా. ఇది కలిపి కూర అంటారు. బాగుంటుంది. కలిపి వండే కూర అంటారు. అందుకనే ఇలా వండుతున్నా. నా వీడియోలు ఎక్కువ రావట్లేదు. వీడియోలు చేస్తున్నాం కానీ నాకు సర్ప్రైజ్ ఎక్కడ చేయట్లేదు ఏంటమ్మా? ఎవరు సర్ప్రైజ్ చేయట్లేదమ్మా. చెయ్యిందమ్మా ప్లీజ్ అమ్మా. నా వీడియోలు బాగా సర్ప్రైజ్ చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. బెండకాయ పులుసు పెడుతున్నాను ఫ్రెండ్స్. బెండకాయ పులుసు కరివేపాకు వేసుకుందాం. అంటే పోపు వేయాల, కలిపి వండుతున్నాను అన్నమాట. కరివేపాకు పైన కరివేపాకు వేసుకుందాం. ఏం చేస్తున్నారు? మీకు ఒకటి తెలుసా? ముందుగానే చెప్పేస్తున్నాను. మళ్ళీ నాకు ఖాళీ ఉంటుందో ఉండదో చెప్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పానా? మన ఫ్యామిలీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ భీమవరం వచ్చేయండి. భీమవరం మంచి అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. భీమవరం చాలా బాగుంటుంది. కోడి పందాలు, గుండు ఆటలు అయ్యే ఏంటో అంటారు కదా, బోళ్ళు ఆటలు ఆడతారు. చాలా బాగుంటుంది భీమవరం. రండి, అందరూ రండి. ఇదిగో అన్నీ కలిపి పెట్టాను అనమాట. ఇందులో ఎండు చేపలు, ఎండ్రాయిలు ఏమి వేయట్లేదు. ఉత్తినే బెండకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. నాకు చెవులు దిమ్మెక్కేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. పులుసు, బెండకాయ పులుసు పెడుతున్నాను అన్నమాట. నోరు బాగాలేదండి. ఇందులో ఎండు చేపలు, ఎండ్రాయిలు ఏమి వేయట్లేదు. మా ఆయనగారు వత్తు తినరు. ఉత్తినే బెండకాయ పులుసు అనమాట. కమ్మగా చిక్కగా పెట్టాలి. దానికి బాగాలేదండి. జ్వరము పాపము. మా ఆయనగారికి కూడా జ్వరమే. నాకు జ్వరము, మా ఆయనగారికి జ్వరము. మాకందరికీ జ్వరాలు వచ్చినాయి. జ్వరం తగ్గింది కానీ నీరసం తగ్గల. తెలుసా అండి? మూత పెడుతున్నా, మగ్గుతుంది. జ్వరము వచ్చింది, నీరసం తగ్గలేదు. జ్వరము నీరసం బాబా ఇంచుమించు 4 రోజుల నుంచి పడుతుంది. డిసెంబర్ స్టార్ట్ అయింది ఒంట్లో బాగోపోవడము. ఇంకా చూడండి, అప్పటి నుంచి ఎట్లాగే ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాను ఫ్రెండ్స్. నేను ఈ నీరసంతోనే చాలా ఇబ్బంది పడుతున్నాను. మన ఫ్రెండ్స్కి ఏమో రోజు వీడియోలు పెట్టాలి కదా, మరి విజయ అంటే వీడియోలు ఎక్కువ పెట్టట్లేదు అనుకుంటారు కదా, అందుకని అలాగా చేస్తున్నాను అనమాట. నా వీడియోలకి లైక్ చేయండి అమ్మా, మంచిగాను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. 10 మందికి కూడా చెప్పండి అమ్మా. మీరు వీడియోలు విజయాంతికి వీడియోలు లైక్ చేయమని చెప్పచ్చు కదమ్మా. మీరు చెప్తున్నారా? అమ్మో పడిపోతుంది. చెప్తున్నారా? వీడియోలు లైక్ చేయమని చెప్తున్నారా? నా వీడియోలు లైక్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు.
అయిపోయినాయి. అన్నీ రాత్రి మళ్ళీ కొన్ని తెచ్చాను సామాన్లు, స్పూన్లు. పిల్లలు వస్తారు పండగకి, అందుకనే స్పూన్లు అవన్నీ పట్టుకొచ్చాను. అన్ని రేట్లు పెరిగింది ఫ్రెండ్స్, అన్ని రేట్లు పెరిగిపోయాయి. అన్ని మామూలుగా రేట్లు కాదు, చాలా రేట్లు పెరిగిపోయినాయి బాబా. మీరు ఏం చేశారు? కొత్త బట్టలు కొనుక్కున్నారా? కొత్త బట్టలు కొన్నారా సంక్రాంతికి? నిన్న వంట చేస్తే చెయ్యి కాలిపోయింది. ఇగో చెయ్యి కాలిపోయింది నిన్న వంట చేస్తే. అన్నం చెప్పండి అంటుకుపోయింది. ఇదిగో బెండకాయ పులుసు ఇలాగా అన్నీ వేసాం కదా. బెండకాయ ముక్కలు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాం. ఇలా మగ్గితే పసుపు వేసాను, ఉప్పు వేసాను. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం కూడా వేసుకుంటే అలా మగ్గుతుంది. అప్పుడు చింతపండు పులుసు పిండుకుందాము. కారం మళ్ళీ తెప్పించాలి, కారం అయిపోయింది. కారం కొంచెం తక్కువ వేద్దాంలే, మరి కారం వేసి తినబోద్దాం. మా అబ్బాయి మా ఆయన కారం ఎక్కువ తినరు. పులుసు పెట్టు ఇయ్యా పులుసు పెట్టి అన్నారు. నేను వేపుడు చేద్దాం, బాగున్నాయి లేతగా ఉన్నాయి కదా అని వేపుడు చేద్దాం అనుకున్నా. వంకాయలు ఇచ్చుకున్నా, ఒక అరకిలో వంకాయలు, ఒక అరకిలో ఇచ్చుకున్నాను. మాకు రోజు పొద్దున్నే వచ్చేస్తాయి ఫ్రెష్గాను. సైకిల్ కుర్రాళ్ళు పెద్ద పెద్ద అన్ని సంచులు తగిలించుకొని వస్తారు, మంచిగా తెస్తారు. కొంచెం వాటర్ వేసి ఇది కొంచెం మగ్గనిద్దాం. ఎండు చేపలు ఎండ్రాయిలు వేస్తే తినరండి బాబు. ఈయన మనగా తినరు. ఇలా పులుసు వండితే తింటారు అంతే. ఇక రైస్ కూడా అయిపోయింది. కొంచెం వండుతున్నా, ఎందుకంటే బాబు భోజనానికి వెళ్తారంట, ఫంక్షన్ ఉందంట, వెళ్తారంట. మనం ఈ రసం పిండేసుకుందాం. ఇదో చింతపండు, ఇదిగో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత. మరీ పులుపు కాకుండా, మరీ అట్టే పులుపు కాకుండా వేసుకుంటే కొంచెం కమ్మగా నోటికి తినడానికి బాగుంటుంది. ఏ పులుసుకైనా సరే ఫ్రెండ్స్, నాకు చెవులు దిమ్మిడి అయిపోయి వినబడక వాయిస్ క్లియరెన్స్ లేదు. ఏ పులుసుకైనా సరే కొంచెం చిన్నంత బెల్లం ముక్క వేసుకోవాలి, అప్పుడు కాంబినేషన్ బాగుంటుంది. మీకు చాలాసార్లు చెప్పాను కదా, బాగుంటుంది అన్నమాట. వంకాయ పులుసుకి, బెండకాయ పులుసుకి, ఆనపకాయ పులుసుకి బాగుంటుంది. ఏదైనా కాస్తంత బెల్లం ముక్క తగిలించుకుంటే టేస్ట్ బాగుంటుంది. నా వీడియోలు పెరగట్లేదు ఏంటంటారు? ఎవరైనా తీసేస్తున్నారా? నాకు తెలియదు కదమ్మా. నా వీడియోలు మోసం చేయకండి అమ్మా. మీకు అందరికీ నా ప్లీజ్ థ్యాంక్స్ అని అంటారు. నాకు నిజంగా తెలియక అడుగుతున్నానమ్మా. మీరు ఎవరెవరు కామెంట్ పెడుతున్నారో తెలియదు, అది చదవడం రాదు, అవి ఏం చెప్పాలో నాకు సమాధానం రాదు. మా మనమల్లా స్కూల్కి వెళ్ళిపోతున్నారు, మరి నాకా రావట్లేదు. ఆ పిల్లలతో చూపించుకుందాము, కామెంట్లో ఏంటి అంటారు కదా, మంచిగా చెప్తున్నారా, నేనేమైనా వీడియోలు తప్పుగా మాట్లాడుతున్నానా అని చూపించుకుందామంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, రావట్లేదు. వారానికి ఒకసారి ఆ పిల్లలు వస్తున్నారు. నా వీడియోలు ఎవరు మోసం చేయకండి అమ్మా, ప్లీజ్ అమ్మా. నా వీడియోలు నాకు చాలా బాధలు ఉన్నాయమ్మా. నా వీడియోలు అందరూ లైక్లు చేయండి అమ్మా. మీ అందరికీ ధన్యవాదాలమ్మా. వీడియోలు లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్లు చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా.
నేను అలా అని అందరిలాగా మోసం చేసేదాన్ని ఏం కాదండో. నేను అలా మోసం చేయను, మాకు అలా తెలీదు. ఒకటి పెద్ద వంకాయ వేసుకున్నాం, తెల్ల వంకాయ గుట్టు పులుసుకి బాగుంటుంది. కాడతోనే కోస్తున్నాను. ఒక వంకాయ వేసుకుందాం. ఒక వంకాయ 4 ముక్కలు కోసుకొని కాడతో నేను వేస్తున్నాను. ఇదిగో వంకాయలు చాలా లేతగా ఉన్నాయి. ఇగో ఒక వంకాయ పులుసు కదా బాగుంటుంది కాంబినేషన్ అని వేస్తున్నాను అనమాట. ఇదిగో ఇలా బాగుంటుంది. ఇది కొంచెం మగ్గింది కదా, ఎప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం అండి. చింతపండు పులుసు అంటే ఆ ముక్కలకి చింతపండు పులుసు కొట్టి బాగుంటుంది, అందుకని వేస్తున్నాను అన్నమాట. అలాగా నా వీడియోలకు నేను ఎవరికి మోసం చేయలేదు. నాకు వీడియోలు మోసం చేయకండి. నా వీడియోలకి మంచిగా లైక్లు చేయండి ఫ్రెండ్స్. పిల్లలు వస్తారు, ఇంకా రోజుకి పెడతా 2-3 వీడియోలు పెడతా. మా చెల్లెలు గారి పాపలు వస్తున్నారు, పండగకి పిలిచాను. కొత్త అల్లుళ్ళు వస్తారు, బీమారం. ఇదిగో వంకాయ బెండకాయ పులుసు, అందులో ఒక వంకాయ వేసా. చూసుకుందాం అందులో ఉప్పు కారం పులుపు ఎలా ఉందో చూసుకుందాం. అది అలా పులుసులో మరుగుతో బాగుంటుంది. బాగుంది చూసారా, నేను అందుకే అన్నా. ఇప్పుడు ఇందులో కాస్తంత బెల్లం ముక్క వేసుకున్నాం. ఇగో ఇగో ఇది సరిపోద్ది. అంటే మాకు షుగర్లు కదా, ఎక్కువ బెల్లం కూడా తినకూడదు. ఎటుకి ఈ ముక్క సరిపోద్ది. టేస్ట్కి కమ్మదానంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, అందుకని ఆ బెల్లం ముక్క వేయడం. పులుపు సరిపోయింది. నేను అన్నాను కదా 1/2 కేజీ ముక్కలు అయ్యి మగ్గితే అంతా 1/4 కిలో కూర అవుతుంది. అందుకే మనం వేసుకున్న కొలత చింతపండు సరిపోయింది అనమాట. పులుపు అట్టే పులుపు లేకుండా బాగుంటుంది, అందుకని. పప్పులు కూడా వండాలి అనుకుంటున్నాను, పిండి వంటలు. దేవుని కృప. ఏమి వండుకోలేదు క్రిస్మస్కి, ఒక్కదాన్నే ఉన్నాము. మా ముగ్గురు, మా పెద్ద బాబు రాలేదు, పిల్లలు రాలేదు, కానీ ఏమో వండుకోలేదు. సేమియా కూడా కాసుకోలేదు తెలుసా. పిల్లలేమో అక్కడ ఉంటారు, నాకేమో అందరూ కావాలి, అందుకనే సేమియా కూడా కాయలేదు. మనసు బాగోక మేము ముగ్గురు అయినా సరే ఏం తింటామండి. పిల్లలు ఉంటే తల్లిదండ్రులకి ఆనందంగా ఉంటుంది, మనం తిన్నా తినకపోయినా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు అక్కడున్నారు, మేము ఎక్కడున్నామని రమ్మన్నారు. కాళ్ళు కొడుకు రమ్మన్నారు, కానీ మేము వెళ్ళా. పోయిన సంవత్సరం వెళ్ళాం కదా, నాకు బాగాలేదు, తనకి బాగాలేదు అని ఇంక వెళ్ళలేదన్నమాట మేము, అంతే. సరిపోద్ది. కొంచెం ఉప్పు వేద్దాం, కాస్తంత ఉప్పు పెడితే కూర సరిపోద్ది. కొంచెం 2-3 పొంగులు వచ్చాక అప్పుడు కట్టేసుకుందాం. మరీ దగ్గరికి అయిపోతే బాగోద్దు, మనకి రైస్లో కలుపుకోవడానికి ఉండాలిగా, కాస్తంత మరగాలి. రైస్ కూడా అయిపోయింది. ఎప్పుడూ రాకపోయినా పండగలు అప్పుడు తల్లిదండ్రులకి రావాలండి పిల్లలు. మేమేం ఆశిస్తాము, మాకు ఎవరు ఏం పెట్టక్కర్లేదు. దేవుని కృప వల్ల మాకు ఆరోగ్యము దేవుడు చల్లగేస్తే మేము క్షేమంగా ఉంటాం. కాకపోతే పిల్లలు రాలేదని ఒక బాధ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు రావాలి, వాళ్ళకి రావాలని ఉంటుంది. కాకపోతే ఈ జాబ్ల వల్ల మరి ఏం చేస్తాము, అలా జాబులు చేసుకునేవారు పిల్లలు, వాళ్ళకి రావాలని ఉంటుంది.
మా పాలు వస్తుందేమో అనుకున్నాను. అదేమో దానికేమో నైట్ డ్యూటీలు అంట. ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు రావడానికి కుదరదు అంటారు. అది రాలేదని మనకు బాధ. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనసు బాధపడుతుంది. మనం వెళ్ళి అక్కడ ఉందామంటే మనకు కుదరదు. మనకి ఎక్కడ అలవాటు అయిన వాళ్ళు అక్కడే ఉంటాం కానండి, ఇంకో దగ్గర వెళ్ళి ఉండాలంటే ఎలా ఉంటాం చెప్పండి ఫ్రెండ్స్. మనం ఉండలేం కదా. ఇంకా కొంచెం వయసు అయ్యాక అయితే తప్పదు, పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండాల్సి వస్తుంది. పులుసు మరుగుతుంటే భలే కమ్మగా ఉంది ఫ్రెండ్స్. 2 వంకాయ ఒక్క వంకాయ వేసాను కదా, అందుకనే పులుసు కమ్మటి వాసన వస్తుంది. మీకు తెలియట్లేదు కానీ నాకైతే తెలుస్తుంది వాసన. అది ఫ్రెండ్స్. ఏం చేద్దాము, ఈ మొక్క క్లీన్ చేశాను. అసలు పెట్టుకుంటే బాగుంటుంది. వంటగదిలో మొక్కలు ఉంటే మంచిది కదా అని అలా పెట్టాను అన్నమాట. ఆ పక్కన మొక్కలు లేవు, తీసేసాను. అవి పోయింది, బాగాలేదు, చచ్చిపోయినట్టు అయిపోయింది అని. ఇండోర్ మొక్కే అన్నారు, ఇండోర్ మొక్కే కానీ వంటగది వేడి కదా, అందువల్ల అనుకుంటా అక్కడ కొంచెం తీసేసాను అన్నమాట. అది కాకుండా మనీ ప్లాంట్ లాంటిది పెట్టుకున్నాం. ఈ పక్కన పెట్టానండి, ఈ పక్కన ఉంటుంది బ్యాంబో చెట్టును. ఇదిగో ఈ పక్క ఉంటుంది బ్యాంబో చెట్టు. ఇదిగో ఇదిగో ఇక్కడ కిటికీకి గాలి తగులుతుంది కదా, బ్యాంబో చెట్టు మనీ ప్లాంట్ పెట్టాను. అక్కడ మూలనే పెట్టాను కదా మన మొక్క, అది ఉడికి అనుకుంటా చచ్చిపోయింది, తీసేసాను అనమాట. అంతేనే తీసేసాను. ఈ పక్కన ఉప్పు జాడి పెట్టేసుకున్నాం. రేపు పొద్దున పెడతాను ఉప్పు జాడి. ఆ మూలగా పెట్టేశాను, అందట్లేదు. రైస్ అయిపోయింది, కట్టేద్దాం. ఇంకా బెండకాయ పులుసు మరుగుతుంది. ఇంకా ఆహా మళ్ళీ కుడుకుట్లు ఆడుతుంది, కొత్తలు ఆడుతుంది. ఇదిగో చూసారా, వంకాయ ముక్క అలా పైన ఎలా వేసుకున్నాం కాబట్టి బాగుంటుంది. వంకాయలు కూడా లేతగా ఉన్నాయి. ఎండ్రేలు ఇవాళ ఎవరైనా వస్తే, ఈరోజు బుధవారం కదా, ఎవరికి వస్తారు, వస్తే కనుక ఎండ్రేలు వంకాయ వండుకుంటూ నాకు ఇష్టం. ఇదిగో చూసారా, పులుసు చిక్క పడుతుంది. ఇదిగో ఇదిగో బెండకాయ ముక్కలు ఉడికిపోయింది. లేతయే కదా, గమ్మున ఉడికిపోతాయి. అయ్యో ఇంకొక 2 పొంగులు వచ్చాక అప్పుడు కట్టేస్తాం మనం. వీడియో లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.